జెమ్ అమరావతికి స్వాగతం. ఐబ్రామ్ మార్ట్ ద్వారా సామర్థ్యం పొందినది. స్టోర్కి వెళ్ళి సందర్శించండి. 175 మంది విద్యార్థులు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒకరు. నవంబర్ 26న సంవిధాన్ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని చర్చలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం R&R ప్యాకేజీలలో భాగంగా లేఅవుట్ల అభివృద్ధి మరియు ఇళ్ల నిర్మాణానికి టెండర్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ తైవాన్ బిజినెస్ ఫోరం మరియు C2 పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షో విజయవంతంగా ముగిసింది. ప్రపంచ భాగస్వామ్యాలు నిర్మించడంలో రాష్ట్రం యొక్క బలమైన పెట్టుబడులను ప్రదర్శించింది. అమరావతి అభివృద్ధి వేగవంతం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ అధికారుల కోసం 3500 ప్లాట్లు 2026 మార్చి నాటికి సిద్ధం. అమరావతి సమీపంలో నీరుకొండ కొండపై 100 అడుగుల బేస్పై 200 అడుగుల విగ్రహం, మొత్తం 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతిలో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ఆధునిక అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటవుతుంది. ఇది రాయపూర్లోని కొత్త 2.5 లక్షల చదరపు అడుగుల CRDA భవనంలో భాగం. ఏపీ సీఎం బ్యాంకర్లను కలిసి అమరావతి ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కోరారు. అమరావతిలో నోవోటల్ ఐబీస్ శైలిలో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి వరుణ్ గ్రూప్ శంకుస్థాపన చేసింది.